ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్నవారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహకందదు. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను, ఒక తల్లికి ల్యాబొరేటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది. ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదేమిటి ఈవిడని తలుపులు కొట్టారు. నిడదవోలులో రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం. నిలబడిపోతే ఈవిడ్ని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు. ఆవిడ ఏం చెప్పిందంటే, ప్రసవం అయిపోయింది, ఆ పిల్ల ఆ ల్యాబొరేటరీ తాలూకా హోల్లోంచి 2 పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది. తల్లి కదా, ఎంతైనా వదిలేలేరు కదా, పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు. పరిగెడితే పాపం అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్లారు వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు, వాళ్ళకి పర్మిషన్ ఉండదు, ట్రైన్లో అమ్మకూడదు. వాళ్ళు స్టేషన్కి బాగా అవుటర్లోనే రన్నింగ్ ట్రైన్లోంచి దిగిపోతుంటారు. ఒక వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిడదవోలుకి బాగా అవుటర్లోనే కిందకి దిగిపోయాడు. బ్రాహ్మణగూడెం దాటుతుండగా దిగిపోయాడు. 4 అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి. ఏమిటి సడన్ గా కాకులు అరుస్తున్నాయి, పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు. క్యార్ క్యార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది. ఆ పిల్లకేం తెలుసు, రైలు వెళ్ళిపోయింది. ఇంతే పిల్ల, తగలలేదేమి, రైలు వెళ్ళిపోయింది. ఆ పిల్లని తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని నిడదవోలు స్టేషన్కి ఎదురొచ్చాడు వాడు. ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తే, నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి, మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం. ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి, ఎక్కడో పడిపోవడం ఏమిటి, తల్లికి దక్కడం ఏమిటి, ఏం ఆశ్చర్యం నిజంగా. ఇప్పుడు చెప్పండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు? మీకు చెప్పి రక్షించాలా? ఇలా ఉంటుందంటే మోడస్ ఆపరెండి, ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా? మీకు కావలసింది రక్షణ అంతే. ఆయన తలుచుకున్న నాడు పంచభూ. మీరు ఏ రకంగానైనా సరే అనుబంధం అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి. కామోత్కంఠత గోపికలు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధము. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుడు భయంతో ఆరాధించాడు, చంపేస్తాడేమో, పుట్టి చంపేస్తాడేమోనని. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. సంబంధులై వృష్ణివంశీయులందరూ కూడా కృష్ణుడు మాకు బంధువు అని అనుబంధాన్ని పెంచుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు, మీరందరూ కూడా ఆయన్ని ప్రేమతో ఆరాధన చేశారు. భక్తి మేము ఆయన్ని భక్తితో ఆరాధించాం అంటే నారదుడు. భక్తి ఇది చక్రింకంటిమి ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాం. ఎట్లైన నుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం. పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. మధ్య వయస్కుడు ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. పరమవృద్ధుడు ముట్టుకున్నాడు, కాలుతుంది. జ్ఞాని ముట్టుకున్నాడు, కాలుతుంది. ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం. ఏ భావనతో ముట్టుకోండి, అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలు పెట్టినా కాలుతుంది. మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది. కాల్చడం దాని స్వభావం. అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం. అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడి వైపుకి తిప్పి పెట్టారనుకోండి. తిప్పి పెట్టడం అంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో. మనస్సుని తిప్పి ఈశ్వరుడు యందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని. అలా ఏం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, మీ ఇంట్లో 8 పంపులు ఉంటాయి. సింకులో ఒక పంపు ఉంటుంది, వాష్ బేసిన్లో ఒక పంపు ఉంటుంది, స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఒక పంపు ఉంటుంది. సెల్ ఫోన్స్ కట్టేయండి సార్. ఆ తర్వాత మీరు సెల్ ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే 100 మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది భాగవతానికి సెల్ ఫోన్ అవసరమా? అంత సెల్ ఫోన్ మీకు వస్తుంది అనుకుంటే బయట నించోండి వెళ్ళి. కాబట్టి ఎక్కడో సింక్లో ఓ పంపు ఉంటుంది, వాష్ బేసిన్లో ఓ పంపు ఉంటుంది, బాత్రూంలో ఓ పంపు ఉంటుంది. ఇన్ని పంపుల్లోనూ నీళ్లు రాలేదనుకోండి, రాకపోతే ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు పోయిరు. పైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి. అలాగే మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు. శాస్త్రం ఏం చెప్తుందంటే, భార్యతో ఉంటాడు సంసారంలో, పరమప్రీతితో భార్య యందు సంతోషంగా ఉండొచ్చు.
ఎన్ని మాటలు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మర్చిపోకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి. ఈ భావన మనస్సులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి. ఇదంతా అమ్మవారి అనుగ్రహం, నాకు ఇంత చక్కటి భార్య, ఇంత ప్రేమ కలిగిన భార్య, నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ ఇదంతా ఈ అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి. ఏ దోషం ఉండదు. నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది, ఈశ్వరానుగ్రహం. ఆయన మేధస్సుని ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం. మీరు ఒక మంచి మధుర పదార్థం తిన్నారు. ఈ మధుర పదార్థం చాలామంది తినలేరు, కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం. ఈ చేసుకోవడం వస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది అది. కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది, మిగిలినవి కూడా మంచివే, నేను కాదన్ను, అది కూడా ఈశ్వరుణ్ణి చేరుస్తాయి. కానీ ప్రతి క్షణం నరకమే. ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు. హిరణ్యకశిపుడు పొందాడు. కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బతికినటువంటి బ్రతుకు 10 మంది చేత అసహ్యింపబడుతుంది. అలా బ్రతకకూడదు. ఈశ్వరుడు యందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు 10 మంది చేత ఆదరింపబడుతుంది. మంచి సద్బుద్ధినిస్తుంది, ఇహమనందు మంచి నడువడినిస్తుంది, పరమునందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి. ఈ భక్తితో ఉండడానికి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి. మీరు ఏమీ వినకుండా, అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనస్సును అన్నారనుకోండి, అది ఎలా పట్టుకుంటుంది? పట్టుకోదు. మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ. లేకపోతే ఆయనకి ఏమి కర్మ అండి? ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి, ఆవుల వెంట పరిగెత్తి, దూడల వెంట పరిగెత్తి, చోరలీల చేసి ఎందుకన్ని లీలలు చేశాడు అంటే, ఈ లీలలు చేయడం వెనకాతల అంతరార్థం ఏమిటంటే, మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుందనుకోండి, పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది? కృష్ణుడిని పట్టుకుంది. రసో వై సహా అని పేరు ఆయనకి. కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది? ఈశ్వరుడి దగ్గరికే చేరుస్తుంది. మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని, ప్రశాంతతని కల్పిస్తుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక గొప్ప మాట చెప్తున్నారు. పాలమున్నీటి లోపల సర్వతృణలౌషధములు తెప్పించి చాలా వేయించి క్షీరసాగరంలోకి మీరు అనేకమైనటువంటి ఔషధులను తీసుకురండి, గడ్డి తీసుకురండి, ఇవన్నీ తీసుకెళ్ళి, పువ్వులు తీసుకురండి, ఇవన్నీ పట్టుకెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి. లోపల భావన ఎలా ఉండాలో తెలుసా? పాల సముద్రం అన్న భావన ఈ మాట మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్షీరసాగర మథనం అంటే ఏమిటో అది ఏమంటే, అలా పాలు ఉంటాయా ప్రపంచంలో? పాలు ఉంటే పులిసిపోవా? పాలు విరిగిపోవా? వీటికి తాత్వికమైన సంబంధానికి ఆఖరణ చెప్తాను. అమృతోత్పాదనం అయిపోయాక మీరు ఎలా భావన చేయాలో తెలుసా? క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాల సముద్రాన్ని పాలకుండగా భావించండి. కుండలో ఉన్న పాలు, ఈ బయట పృథివీ ఉంది కదా, అందులో కదా పాల సముద్రం ఉంది, అందుకని ఒక పాలకుండ. ఇప్పుడు ఆ పాలు చిలికేటప్పుడు పెరుగు చిలుకుతారు సాధారణంగా. ఈయనేమంటున్నారు? పాలు చిలకమంటున్నారు. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి బాగాను. ఈ పాలు చిలికేటప్పుడు అందులో ఔషధీ పత్రములను వెయ్యండి, తృణములు, గడ్డి వెయ్యండి, ఇవన్నీ వెయ్యండి. వేసి అప్పుడు మీరు మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ పాల సముద్రంలోకి మెల్లగా దించండి. కవ్వం కింద తిప్పడం కోసమని నా అనుగ్రహంతో ఆ మందరగిరి నిలబడుతుంది. అలాగా నిలబడినప్పుడు దానికి వాసుకుని త్రాడిగా చుట్టండి. దేవతలు, దానవులు అటు ఇటు పట్టుకోండి. కానీ మీకు ఇప్పుడు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు. నాగుపాము కూడా ఎలకని పట్టుకోవాలంటే కలుగులోంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవుల్ని మట్టు పెట్టడానికి మీరు కొంత ఓర్పు వహించి స్నేహం చెయ్యండి. ఈశ్వరుడికి ఎవరి మీద విరోధం లేనప్పుడు దానవులు పాడైపోవాలని ఆయన ఎందుకు అనుకోవాలండి? అంటే దానవులు ఏది గెలిచినా నేనే గెలిచానంటాడు. ఈశ్వరానుగ్రహంతో నాకు వచ్చింది అండవు.
వీళ్ళు ఏది పోయినా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అయ్యా పోయింది నువ్వే ఇప్పించంటారు తప్ప వీళ్ళు మళ్ళీ భుజాలు తరచుకు యుద్ధానికి వెళ్ళరు. అయ్యా మా గురువుగారి వల్ల మేము గురువుగారిని ఇబ్బంది పెట్టామండి అని మళ్ళీ గురువుగారి కోసం పెడతారు. అయ్యా పొరపాటు అయిపోయిందండి మేము భగవంతుణ్ణి నింద చేశామని మళ్ళీ దేవుడి కోసం పెడతారు. ఈ ఈ జ్ఞానం ఉన్నవాడు దేవత, నా అంతవాడిని నేనన్నవాడు రాక్షసుడు. అందుకని వాడికి ఇష్టమానం పోతుంటుంది, ఐశ్వర్యం వచ్చినట్టు వస్తుంది జారిపోతుంటుంది, అది నిలబడదు. అందుకే రాక్షసులకు వచ్చిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు తీసేస్తూ ఉంటాడు, దేవతలకి పోయిన ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీ ఇష్టం. అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు. అది చెప్పి ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఈ శ్లోకం చెప్పుకు తీరాలి అంటే మహాశివరాత్రి నాడు. ఒక తిన్నడికి ఏం తెలుసు, కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే. వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు. పొద్దున్న మీరు చూశారు కదా, ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం. ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు. అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. కొద్దిగా తను తిని తెచ్చాడు, ఎంగిలి మాంసం ముక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు. ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం ముక్క తినేశాడు. ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేశాడు. పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది. భక్తికి శంకర నువ్వెంత లొంగిపోయావు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి. నీకున్మాంసము వాంచయేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయచేచే కొంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి, ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటి అది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకుల్ ఇంకో అప్పడం వేస్తారా, అంకుల్ ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు. అదేంటి అలా తినేశారా, టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తోంది ఆ పిల్లాడని చూస్తున్నారు, కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని. అలా శంకరుణ్ణి పట్టుకుని దూర్జటి ఏమడిగాడో తెలుసా అండి, నీకున్ మాంసము వాంఛయేని కరువా. శివ నీకు కరువా మాంసం, నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా? ఎందుకే నీకంత కరువైతే ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి. ఈ చేతిలో లేడుంది, ఈ చేతిలో గొడ్డలుంది. హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు. ఇలా కూర్చున్నవాడివి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని 3వ అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాయి. వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, మాంసం తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు, హాయిగా తినేసి. ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా? ఏమిటయ్యా ఈ పనులు, నీకు కరువా అని అడిగాడు. అంటే నిజంగా కరువానే. శంకర భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు. భక్తికి శంకరుడిగాను లొంగాడు, కృష్ణుడిగాను లొంగాడు. ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ 12 గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మననెందుకు అనుగ్రహించాడు.